హాయ్ గైస్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు జాబ్ అప్డేట్ చూసుకుంటే కనుక మనకి బాగా తెలిసిన ఈ కామర్స్ వెబ్సైట్ అయిన మీషో నుంచి అయితే వచ్చిందనమాట. ఇది చాలా లేటెస్ట్గా స్పాట్ అయిన జాబ్ ఆపర్చునిటీ గైస్. సో ఎవరు దీన్ని అయితే మిస్ చేసుకోకండి. సో బేసికల్గా ఈ జాబ్ రోల్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రోడక్ట్ మేనేజర్ అని ఉందన్నమాట. సో బేసికల్గా ఈ ప్రోడక్ట్ మేనేజర్ అనేది ఏ క్రైటీరియా అంటే ప్రోడక్ట్ అండ్ డిజైన్ అనే క్రైటీరియాలోకి అయితే వస్తుందన్నమాట. సో బేసికల్గా అసలు ఈ వర్క్ ఏంటి, ఎలా ఉండబోతుందని చూసి దాని తర్వాత అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వద్దాం. గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఏ ప్రోడక్ట్ మేనేజర్ అట్ మీషో ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డెవలపింగ్ అండ్ మేనేజింగ్ ద ప్లాట్ఫామ్ ఫీచర్స్ దట్ ఎనేబుల్ స్మాల్ బిజినెసెస్, పర్టికులర్లీ రీసెలర్స్, టు స్టార్ట్ అండ్ ఆపరేట్ దేర్ ఆన్లైన్ స్టోర్స్ విత్ మినిమల్ ఇన్వెస్ట్మెంట్. బేసికల్గా మీషో అనేది మనకు ఐడియా ఉంది కదా. సో ప్రోడక్ట్స్ చాలా తక్కువ రేటుకి వస్తాయి అన్నమాట. సో క్వాలిటీ మినిమల్గా ఉన్నా కూడా చాలామంది షాపింగ్కి మీషోనే ప్రిఫర్ చేస్తారనమాట. సో చిన్న చిన్న గ్యాజెట్స్ని తక్కువ రేటుకి అందించడంలో మీషో చాలా సక్సెస్ అయిందనమాట. సో వాళ్ళ మోటివ్ కూడా అదే అనమాట. సో బేసికల్గా తక్కువ పీపుల్ అంతా లైక్ చేసే ప్రోడక్ట్స్ని తక్కువ రేటుకి ఎలా తీసుకొని రావాలి అనే స్ట్రాటజీ మీద డెవలప్ అయిన ఈ కామర్స్ ప్లాట్ఫామే ఈ మీషో. దీంట్లో ప్రోడక్ట్ మేనేజర్గా మనం మీషోలో ఏం చేయాలి అంటే కనుక, సో మనం ఒక ప్లాట్ఫామ్ అనేది డెవలప్ చేయాలన్నమాట. అది ఎలా ఉండాలంటే స్మాల్ బిజినెసెస్కి, పర్టికులర్లీ రీసెలర్స్ ఎవరైతే రీసేల్ చేస్తూ ఉంటారో, వాళ్ళ ప్రోడక్ట్స్ని మీషోలో అప్లోడ్ చేసి సెల్లింగ్ చేస్తూ ఉంటారు. అండ్ ఆన్లైన్ స్టోర్స్, చిన్న చిన్న ఆన్లైన్ స్టోర్స్ పెట్టుకొని మీషోలో ఎవరైతే దాంట్లో ప్రాఫిట్స్ తెచ్చుకుందాం అనుకుంటారో అట్లాంటి స్మాల్ బిజినెసెస్ని దృష్టిలో పెట్టుకొని ఈ మీషోలో అయితే మీరు ప్రోడక్ట్ మేనేజర్గా దీంట్లో మీరు ప్లాట్ఫామ్స్ అనేవి డెవలప్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే మీకు ఇప్పుడు స్మాల్ బిజినెస్ యూస్ చేసే వాళ్ళకి కొంతమందికి ఆ ప్లాట్ఫామ్స్ని ఎలా యూస్ చేయాలనే ఐడియా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మనం డిజైన్ చేసే ప్లాట్ఫామ్ ఎలా ఉండాలి అంటే అందరికీ ఎఫిషియెంట్గా ఉండాలి, అండ్ అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలన్నమాట. సో ఒక ప్లాట్ఫామ్ మనం చూసిన వెంటనే ఈ ఆప్షన్ దీనికి, ఈ ఆప్షన్ దీనికి డిజైన్ చేశారని కస్టమర్స్కి, రీసెల్లర్స్కి అందరికీ అర్థమయ్యేలాగా మనం అయితే డిజైన్ చేయాలన్నమాట. సో మనం ఆ సెక్టార్లో అయితే మనం వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం జాబ్ అప్లికేషన్ అనేది చూద్దాం. సో గైస్ ఇది లొకేషన్ చూసుకుంటే కనుక కర్ణాటక లొకేషన్ బెంగళూరులో ఉందన్నమాట. అండ్ ఇది ఒక హైబ్రిడ్ జాబ్ అని చెప్తున్నారు. ఇది ఒక ఫుల్ టైం జాబ్. సో హైబ్రిడ్ అంటే ఏంటి అంటే మీరు ఫ్యూ డేస్ మీరు ఆఫీస్లోకి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది, అండ్ ఫ్యూ డేస్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ నుంచి, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ బాగా బిల్డ్ అయ్యి ఉంటే కనుక దాని నుంచి డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మీరు నెక్స్ట్ ప్రాసెస్ మీ రెజ్యూమే అయితే ఇక్కడ అటాచ్ చేయండి. అండ్ ఫుల్ నేమ్ చూసుకుంటే మీ ఫుల్ నేమ్ ఇక్కడ ఇచ్చేసేయండి, అండ్ వర్కింగ్ ఈమెయిల్ ఐడి, వర్కింగ్ ఫోన్ నెంబర్ ఇచ్చేసేయండి. అండ్ కరెంట్ లొకేషన్, మీరు కరెంట్ ఎక్కడ ఉన్నారో, ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ, ఆర్ఎల్స్ కర్ణాటక అయితే కర్ణాటక అని ఇచ్చేసేయండి. అండ్ కరెంట్ కంపెనీ, మీరు ఇప్పుడు ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తున్నట్లయితే మీరు ఇక్కడ మీ కంపెనీ నేమ్ అయితే ఇవ్వండి, ఆర్ఎల్స్ ఎన్ఏ అయితే ఇచ్చేసేయండి, నాట్ అప్లికేబుల్ అని. అండ్ మీ లింక్డ్ఇన్, నౌకరీ, గిటబ్ అండ్ అదర్ పోర్ట్ఫోలియోస్ ఏమైనా ఉంటే మీరు ఆ లింక్స్ ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. అండ్ అప్లికేషన్ ఫామ్ ఇక్కడ మీ జెండర్ అయితే మీ జెండర్ అయితే అడుగుతున్నారు అనమాట. సో మీరు ఎక్స్పెక్టెడ్ జెండర్ ఇక్కడ ఇచ్చేసేయండి. అండ్ టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్గా అయితే 0 అని ఇచ్చేసేయండి. రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రోడక్ట్, సో ప్రోడక్ట్లో మీకు ప్రోడక్ట్ మేనేజర్గా మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే కనుక ఎస్ అని ఇచ్చేసేయండి. ఒకవేళ లేదు అంటే నో అని ఇచ్చేసేయండి. అండ్ ఆర్ యూ బేస్డ్ అవుట్ ఆఫ్ బెంగళూరు అని అడుగుతున్నారు. సో మీరు ఒకవేళ బెంగళూరు అవుట్, కర్ణాటక అవుట్ కానీ ఉంటే బెంగళూరు కాకుండా మీరు బయట స్టేట్స్ నుంచి కానీ బయట సిటీస్ కానీ నుంచి ఉన్నట్లయితే ఎస్ అని క్లిక్ చేయండి. ఆర్ఎల్స్ మీరు బెంగళూరులోనే ఉన్నట్లయితే నో అని క్లిక్ చేయండి. ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ టు బెంగళూరు అంటే ఎస్ అని క్లిక్ చేయండి. అండ్ కరెంట్ కంపెన్సేషన్ 0 అని క్లిక్ చేయండి ఫ్రెషర్ అయితే. అండ్ ఎక్స్పెక్టెడ్ కంపెన్సేషన్ దీనికైతే మీరు 3.5 to 4.5 అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్ యాజ్ ఎ ప్రోడక్ట్ మేనేజర్గా. అండ్ నోటీస్ పీరియడ్ మీరు 0 days అయితే మెన్షన్ చేయండి బీయింగ్ ఎ ఫ్రెషర్. అండ్ హౌ డిడ్ యూ గెట్ టు నో దిస్ హౌ డిడ్ యూ గెట్ టు నో అబౌట్ దిస్ రోల్ అని అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ నుంచి అయితే, సో ఇప్పుడు నా ఛానల్ నుంచి మీరు చూస్తున్నారు కాబట్టి మీరు అదర్స్ అని క్లిక్ చేయండి. అండ్ మీరు అడిషనల్ ఇన్ఫర్మేషన్, సో ఇక్కడ కవర్ లెటర్ ఆర్ ఎనీథింగ్ అని అడుగుతున్నారు. సో నేను కవర్ లెటర్కి అయితే నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి మీ డీటెయిల్స్ అనేవి ఎడిట్ చేసుకొని
దాన్ని కాపీ చేసి మీరు ఇక్కడైతే పేస్ట్ చేయండి ఆ టెక్స్ట్ని. అండ్ సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఒక ఈమెయిల్ వస్తుందన్నమాట, సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకొక కొత్త ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్ అండ్ జై హింద్.